హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బాలామణి టైలరింగ్ అండ్ వ్లాగ్స్. నేను ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్తో మీ ముందుకు వచ్చేసిన. చూడండి, ఇప్పుడు నేను రౌండ్ నెక్కి ఆల్రెడీ పైపింగ్ వేసి పెట్టుకున్నా. ఇప్పుడు దాన్ని సెంటర్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేశానండి. చూడండి, నేను చూపించిన విధంగా మిడిల్లోకి ఇలాగ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇలాగ లైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శారీకి ఆపోజిట్ కలర్ ఏదైనా, నాకైతే ఈ మెరూన్ కలర్ అండి అంచు వచ్చింది, శారీ అంచు. నేను అందుకని ఈ మెరూన్ కలర్ తీసుకున్నా. ఒక మీ ఇష్టం అండి, ఒక 5 ఇంచ్ కానీ ఒక 6 ఇంచ్ కానీ తీసుకోండి పొడవు. నేను ఒక 5 ఇంచ్ పొడవు, ఒక 4 ఇంచ్ వెడల్పు అయితే ఈ పట్టీ తీసుకున్నా. ఈ పట్టీకి ఒకవైపు ఇలాగ ఒక పాదం వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకొని ఇలా తిరగేసుకోవాలండి. ఖర్చు లోపలికి వెళ్ళిపోయిద్ది కనిపించకుండా. చూడండి, ఈ విధంగా పట్టీ రెడీ అయింది కదా. మనకి ఈ విధంగా ఒక 2 పట్టీలు అయితే సరిపోతాయండి. నేను కొద్దిగా ఎక్కువే తీసుకున్నా, మళ్ళీ కొలిచి ఒక 5 ఇంచుకి తీసుకుంటానండి. చూడండి, మిడిల్లో ఇలాగా పెట్టుకొని చూస్తున్నా. ఇంకొకటి కూడా చూడండి, మీకు చూపిస్తున్నా. ఇది ఇంకొక పట్టీ అండి. ఇది కూడా చూడండి, సేమ్ ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేసి ఒకవైపు ఒక పాదం వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఒక పాదం మందం వెడల్పుతో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ డిజైన్ అండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా వేసుకుంటారు. దీనిని కూడా ఇలాగా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా తిరగేసుకోవాలి. చూడండి, తిరగేసుకున్నా కదా. నేను ఇప్పుడు స్టిచ్ చేసాం కదా, అది వెనుక లోపలికి ఉండేటట్లు చూసుకోవాలండి. చూడండి, నేను 5 ఇంచు పొడవు పెట్టుకొని మిగతాది కట్ చేస్తానండి. చూడండి 5 ఇంచు, ఇది కూడా సేమ్ 5 ఇంచ్ పెట్టుకొని మిగతాది కట్ చేసేస్తానండి. 5 ఇంచు పొడవు, ఒక 4 ఇంచు వెడల్పు అయితే సరిపోతుంది. రెండు ఒకే విధంగా ఉండేటట్లు చూసుకొని ఇలాగ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కిందన ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు విడిచిపెట్టుకోవాలండి. చూడండి, ఇలాగ విడిచిపెట్టుకొని చూడండి, పైన ఒక 1/2 ఇంచు, కిందన ఒక 1/2 ఇంచు విడిచిపెట్టుకొని మిగతాది ఎంత ఉందో దానిలో సగానికి ఒక మార్కు గీసుకోవాలి. చూడండి, ఇలాగ టేప్ని ఫోల్డ్ చేస్తే మనకి సగానికి మార్క్ వచ్చిద్ది. అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలండి. చూడండి, కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు విడిచిపెట్టుకొని మధ్యలో వచ్చేదానికి మళ్ళీ మిడిల్లోకి ఒక లైన్ వేసుకొని ఆ మిడిల్ లైన్కి అటువైపు ఒక 2.5 ఇంచు, ఇటువైపు ఒక 2.5 ఇంచు టేపుతో లైన్ డ్రా చేసుకొని నేను చూపించిన విధంగా ఒక లైన్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అటు ఒక 2.5 ఇంచు, ఇటు ఒక 2.5 ఇంచుకి ఒక లైన్ డ్రా చేశాను. అలాగే సెంటర్లో కూడా ఒక లైన్ డ్రా చేశాను కదా. సెంటర్కి అవతల వైపుకి ఇలాగ బెల్ట్ పెట్టుకోవాలండి. మనం ఆల్రెడీ ముందు స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పట్టీని ఇలాగ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇంకొకటి కూడా దాని పక్కనే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలండి. నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఏం పెద్ద డిజైన్ కాదండి, సింపుల్ డిజైన్. లుకింగ్ మాత్రం చాలా బాగుండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. లుక్ వైజ్ అయితే చాలా డీసెంట్గా ఉండిద్ది. కొత్త వారైతే చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను. చూడండి, సింపుల్ మోడల్ చాలా అందంగా కనిపించిద్దండి. ఈ విధంగా మిడిల్లోకి కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు విడిచిపెట్టుకొని మిడిల్లో ఒక లైన్ వేసుకొని ఆ లైన్కి యువతల వైపు ఒక పెట్టి అవతల వైపు ఒక పెట్టి ఇలాగా అటాచ్ చేసుకోవాలండి. బ్లౌజ్కి చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. చూడండి, మీకు తప్పకుండా ఈ డిజైన్ నచ్చిద్ది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి. ఇంకా మంచి మంచి మోడల్స్తో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు దీనికి లేస్ అటాచ్ చేద్దామండి. మీ దగ్గర గోల్డ్ కలర్ లేస్ అవైలబుల్గా ఉంటే గోల్డ్ కలర్ లేసు, లేకపోతే నాకైతే మెరూన్ కలర్ లేస్ ఆల్రెడీ ఉందండి. అందుకనే నేను మెరూను అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఈ లేస్ని ఇలాగా స్టిచ్ చేసుకుంటున్నా. ఫస్ట్ చూడండి, ఈ విధంగా లేస్ స్టిచ్ చేసుకోవాలండి. ఏమీ లేదు, పైపింగ్ నుంచి ఒక 1/2 ఇంచు
విడిచిపెట్టి అక్కడ నుంచి షోల్డర్ జాయిన్ చేసిన దగ్గర నుంచి ఇలాగా లేసు అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకోవాలండి. ఈ పట్టీలు అటాచ్ చేసాం కదా, పట్టీలు అటాచ్ చేసేటప్పుడు ఆ ఖర్చు కనిపించకుండా ఆ పట్టీల పైనుంచి ఈ పైపింగ్కి ఒక 1/2 ఇంచు విడిచిపెట్టి ఇలాగా అటాచ్ చేసుకోవాలండి. ఇప్పుడు కాజాల పట్టీ ఉంది కదా, కాజాల పట్టీ సైడ్ కూడా ఇలాగా ఈ లేస్ అటాచ్ చేసుకుంటే మనకి బయట సైడ్ కాకుండా వేరే సైడ్ వచ్చిద్ది కదా, మనకి ఫ్రంట్ సైడ్ కూడా ఈ లేస్ కనిపించిద్ది. అందుకని నేను ఈ విధంగా లేసు అటాచ్ చేశాను. నేను చూపించిన విధంగా లేస్ అటాచ్ చేసుకోండి. ఈ విధంగా చాక్లెట్ని చూడండి చిన్న చిన్న ఫోల్డింగ్స్ ఇచ్చుకుంటూ ఒక 3 అటు ఇటు మిడిల్లో పట్టుకుంటే సరిపోతుందండి. ఏం లేదు, పెద్ద అటు సైడు ఇటు సైడు మిడిల్లోని కొద్దిగా పట్టుకొని మిడిల్కి మీకు ఇబ్బందిగా ఉంటే మిడిల్కి స్టిచ్ వేసేయండి, లేకపోతే చేత్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు, మిడిల్లోన మిషన్తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేను మిషన్తోటే స్టిచ్ చేసుకుంటున్నా. అటు ఇటు మధ్యలో పట్టుకొని మిడిల్కి చిన్న రఫ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మిషన్తో అలాగే చేశాను చూడండి. ఈ విధంగా ఒక 2 టైమ్స్ రఫ్ చేసిస్తే సరిపోతుంది. స్క్రూ డ్రైవర్ సహాయంతో చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఇలాగా మిషన్తో స్టిచ్ చేసుకోండి. ఏం ఉండదండి. కొత్త వారు కూడా చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకుంటారండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఈ చాక్లెట్ స్టిచ్ చేసాం కదా, స్టిచ్ కనిపించకుండా చిన్న స్టోన్తో ఉండే బటన్ కానీ బటన్ ఉంటే నీడిల్తో స్టిచ్ చేసుకోవాలి. నాకు ఈ విధంగా చిన్న ప్యాచ్ బటన్ లాంటివి ఉన్నాయి. దాన్ని గమ్ముతో ఫస్ట్ అతికించి ఆ స్టోన్ చుట్టూ నేను నీడిల్తో స్టిచ్ చేస్తానండి. చూడండి బ్యూటిఫుల్ డిజైన్ రెడీ అయిపోయింది కదా. మీకు తప్పకుండా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నేనైతే గమ్తో అతికించి స్టిచ్ చేస్తాను. బాయ్.